నమస్కారం. ఈరోజు మనం ఇంగ్లీష్లో ఒక చిన్న కాని ముఖ్యమైన విషయం నేర్చుకుందాం. అవును. సంఖ్యను బట్టి పదాలు ఎలా మారతాయో చూద్దాం. అంటే ప్లూరల్ నౌన్స్. ప్లూరల్ నౌన్స్. తెలుగులో బహువచన నామవాచకాలు అంటాం కదా. ఖచ్చితంగా. పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఇది చాలా ముఖ్యం. ముందు మనం సింగ్యులర్ నౌన్ అంటే ఏంటో చూద్దాం. సరే, సింగ్యులర్ నౌన్ అంటే ఏదైనా ఒకటి మాత్రమే అని చెప్పే పదం. ఒకే వస్తువు లేదా ఒకే వ్యక్తి. ఉదాహరణకి ఒక పెన్ లేదా ఒక కుర్చీ. అంతే. అ పెన్, అ చైర్. ఇవి సింగ్యులర్ అన్నమాట. ఓకే, అంటే ఒకటి ఉంటే సింగ్యులర్. మరి ఒకటి కన్నా ఎక్కువ ఉంటే అప్పుడే మనం ప్లూరల్ నౌన్ వాడతాం. అంటే బహువచనం. ఒకటి కంటే ఎక్కువ వస్తువులు లేదా వ్యక్తులు. సరే, అవును. అప్పుడు ఆ పదం కొంచెం మారుతుంది. ఎలా మారుతుంది? అదే కదా ముఖ్యం. చాలా చాలా సులభం. చాలా పదాలకు వాటి చివర ఒక అక్షరం చేరిస్తే చాలు. ఒక అక్షరం? ఏంటది? అదే -s. చాలా ఏకవచన పదాలకి అంటే సింగ్యులర్ నౌన్స్కి చివర -s చేరిస్తే ప్లూరల్ అయిపోతుంది. అరే, భలే ఉందే! ఎస్ చేరిస్తే చాలన్నమాట. చాలా సులభంగా ఉంది. అవును. అందుకే ఇది మొదటి నియమం. ఉదాహరణలు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. తప్పకుండా చెప్పండి. సరే, కార్ తీసుకోండి. అంటే ఒక కారు. కార్. ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ కార్లుంటే మనం కార్కి ఎస్ కలుపుతాం. అంటే కార్స్. CARS. కార్స్. ఖచ్చితంగా. కార్ అవుతుంది కార్స్. చాలా సింపుల్ కదా. అవును, నిజంగానే. ఇంకో ఉదాహరణ. బుక్, ఒక పుస్తకం. బుక్. BOOK. ఒకటి కంటే ఎక్కువ పుస్తకాలుంటే అలాగే ఎస్ కలపాలి కదా. అంటే బుక్స్. BOOKS. కరెక్ట్. బుక్ అవుతుంది బుక్స్. భలే ఉంది. ఇంకొకటి. సరే, యాపిల్. యాపిల్ పండు. యాపిల్. APPLE. ఒకటి ఉంటే యాపిల్, ఎక్కువ ఉంటే యాపిల్స్. APPLES. యాపిల్కి ఎస్ చేర్చాలి. అంతే. చూసారా? కార్, కార్స్. బుక్, బుక్స్. యాపిల్, యాపిల్స్. చాలా పదాలు ఇలాగే మారతాయి. అంటే మనం చాలాసార్లు చూసే మార్పు ఇదే అన్నమాట, ఎస్ చేర్చడం. బహువచనమవుతుంది. కాబట్టి ఈ నియమం బాగా గుర్తుంచుకుని టేబుల్, హౌస్, ఫ్రెండ్ లాంటి పదాలతో ప్రాక్టీస్ చేయాలి. టేబుల్, టేబుల్స్. హౌస్, హౌజెస్. ఫ్రెండ్, ఫ్రెండ్స్. సరిగ్గా చెప్పారు. ప్రాక్టీస్ చేస్తే ఇంకా సులభంగా వస్తుంది. అయితే ఇక్కడ నాకు చిన్న సందేహం. ఏమిటది? ఈ ఎస్ నియమం చాలా వాటికి పనిచేస్తుందన్నారు కదా. అవును, చాలా వాటికి. మరి అన్ని పదాలకు ఇదే నియమమా, లేక కొన్ని పదాలు వేరేలా మారతాయా? అది చాలా మంచి ప్రశ్న. ఆలోచించాల్సిన విషయమే. ఈ ఎస్ నియమం చాలా సాధారణమైన కొన్ని పదాలు కొంచెం భిన్నంగా మారచ్చు. వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఈ ఎస్ నియమం బాగా గుర్తుంచుకోండి. సరే, తప్పకుండా. ఎస్తో ప్లూరల్స్ చాలా బావుంది.